జనసేన పార్టీలో సరికొత్త అధ్యాయానికి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. సామాజిక సామరస్యం, బాధ్యతాయుత రాజకీయాలు, రాజ్యాంగ విలువల పరిరక్షణ, ముఖ్యంగా జన్-జీ యువత ఆశయాలకు అనుగుణంగా గడం వినిపించడమే లక్ష్యంగా సేనా గడం అనే కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లుగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తాజాగా పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్. కుల మత రాజకీయాలతో సమాజాన్ని విభజించే ధోరణులకు వ్యతిరేకంగా ఈ కమిటీ పనిచేస్తుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అనే పాతకాలపు బూర్జువా రాజకీయ ధోరణులకు జనసేన చరమగీతం పాడుతుందని తేల్చి చెప్పారు పవన్ కళ్యాణ్. ఒక కులం వారు విమర్శిస్తే అదే కులం వారితో బదులిప్పించే పద్ధతిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నట్లుగా తెలిపారు. ఇటువంటి బూజు పట్టిన విధానాలకు తిలోదకాలిచ్చి అభ్యుదయ భావాలతో ముందుకు సాగాలన్నదే జనసేన ఉద్దేశమని పవన్ స్పష్టం చేశారు. నిజానికి ఏపీ రాజకీయాల్లో గత కొన్ని దశాబ్దాలుగా ఒక విషయం నిరంతరం కనిపిస్తూ వస్తోంది. ఏ రాజకీయ వివాదం జరిగినా కూడా అది వ్యక్తుల మధ్య ఉండదు, క్షణాల్లో కులాల మధ్య ఘర్షణగా మారిపోతూ ఉంటుంది. ఒక నాయకుడిపై విమర్శ వస్తే వెంటనే ఆ నాయకుడికి చెందిన సామాజిక వర్గం మొత్తం రంగంలోకి దిగుతూ ఉంటుంది. ఒక వ్యక్తి చేసిన కామెంట్, ఒక పార్టీ తీసుకున్న నిర్ణయం, ఒక నాయకుడు చేసిన తప్పు చివరకు మొత్తం కులానికే ఆపాదించే పరిస్థితి ఏర్పడుతోంది. రాజకీయాలు ప్రజా సమస్యల చుట్టూ తిరగాల్సిన చోట కుల సమీకరణలు, మత ధృవీకరణలు, ప్రాంతీయ భావోద్వేగాల చుట్టూ తిరుగుతూ ఉన్నాయనే విమర్శలు చాలా కాలంగా వినిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్న సేనా గళం కమిటీ నిర్ణయం రాజకీయాల్లో సంస్కరణగా కూడా విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి ఒక విషయాన్ని పదే పదే చెబుతూ వస్తూ ఉన్నారు. రాజకీయాలను కులాల ఆధారంగా కాకుండా విలువల ఆధారంగా చూడాలి అని. వ్యక్తి చేసిన మంచి చెడులను అతని కులానికి ముడిపెట్టకూడదని, సమాజాన్ని విభజించే రాజకీయాల కంటే సమాజాన్ని కలిపే రాజకీయాలే దేశ భవిష్యత్తుకు అవసరమని, ఇప్పుడు అదే ఆలోచనను మరింత సంస్థాగత రూపంలో అమలు చేయడానికి సేనాగడం అనే వేదికను ఏర్పాటు చేస్తూ ఉన్నట్లుగా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణాన్ని పరిశీలిస్తే ఆయన ఎప్పుడూ కూడా తనను ఒకే సామాజిక వర్గానికి పరిమితం చేసుకునే ప్రయత్నం చేయలేదు. తన ప్రసంగాల్లో కూడా తరచూ రాజ్యాంగం, జాతీయత, సామాజిక న్యాయం, యువత పాత్ర, బాధ్యతాయుత రాజకీయాలు వంటి అంశాలనే ప్రస్తావిస్తూ వచ్చారు. ఇప్పుడు సేనాగళం కమిటీ ద్వారా అదే సిద్ధాంతాలకు ఒక వ్యవస్థను తీసుకురావాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నట్లుగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ప్రత్యేకంగా జన్-జీ యువత గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ప్రస్తుతం కొత్త తరం రాజకీయాలను పాత తరహాలో చూడడం లేదనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. జంజీలు తలుచుకుంటే ఏం జరుగుతుందో మన పొరుగు దేశాల్లోనే కాదు, మన పొరుగు రాష్ట్రం తమిళనాడులో కూడా చూసాం. విజయ్ గెలుపులో యువతదే కీలక పాత్ర. యువత కుల రాజకీయాల కంటే అవకాశాల గురించి మాట్లాడుతోంది, మత వివాదాల కంటే ఉపాధి గురించి ఆలోచిస్తోంది, ప్రాంతీయ గొడవల కంటే అభివృద్ధిని కోరుకుంటోంది. ఈ మార్పును గుర్తించిన నాయకులు మాత్రమే భవిష్యత్తులో ప్రభావం చూపగలరని రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో యువత అవకాశాలకు అనుగుణంగా పనిచేసే కమిటీగా సేనాగళాన్ని పవన్ కళ్యాణ్ అభివర్ణించారు. ఎందుకంటే ఇది కేవలం పార్టీ నాయకులకు మాత్రమే పరిమితమయ్యే వేదిక కాదని, సామాజిక బాధ్యతతో స్పందించే వ్యవస్థగా ఉండాలని పవన్ కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. రాజకీయాల్లో విభజన కంటే ఐక్యత, విద్వేషం కంటే బాధ్యత, కులం కంటే వ్యక్తి, మతం కంటే మానవత్వం అనే అంశాలను ముందుకు తీసుకురావాలని పవన్ కళ్యాణ్ కోరుకుంటూ ఉన్నట్లుగా స్పష్టమవుతోంది. రాజకీయ లాభ నష్టాల కంటే సమాజంలో ఒక ఆరోగ్యకరమైన రాజకీయ సంభాషణను నెలకొల్పాలనే లక్ష్యం పవన్ ఆలోచనల్లో కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే సేనాగళం కమిటీ ఏర్పాటు జనసేన సంస్థాగత నిర్మాణంలో ఒక విప్లవాత్మక మార్పుగా కనిపిస్తోంది. కులాలు, మతాలు, ప్రాంతాల చుట్టూ తిరుగుతోన్న రాజకీయాలను వ్యక్తిగత బాధ్యత, రాజ్యాంగ విలువలు, సామాజిక సామరస్యం వైపు మళ్లించే ప్రయత్నంగా కూడా దీన్ని చూడాలి. రాజకీయాల్లో గెలవడం ఒక లక్ష్యం అయితే సమాజాన్ని కలిపి ఉంచడం మరింత పెద్ద బాధ్యత. ఆ బాధ్యతను భుజానికెత్తుకున్న పవన్ కళ్యాణ్ తాజా నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తూ ఉన్నాయి.